ఏంటి సంగతులు? ఇప్పుడు భూమి పుట్టి 450 కోట్ల సంవత్సరాలు అయిందని మనం మాట్లాడుకున్నాం. అయితే ఆ 450 కోట్ల సంవత్సరాల్లో క్రికెట్స్ అరుస్తున్నాయి. ఆ 450 కోట్ల సంవత్సరాల్లో 5 సార్లు ఐస్ ఏజ్ వచ్చి పోయింది. 5 సార్లు 5 రకాలుగా. అందులో లేటెస్ట్ది 26 లక్షల సంవత్సరాల నాడు వచ్చి గత 11,000 సంవత్సరాల క్రితం అయిపోయింది. ఆ లాస్ట్ ఐస్ ఏజ్ లో ఉన్న జంతువుల్లో కొన్ని సేబర్ టూత్ క్యాట్, పులి కన్నా చాలా పెద్దగా ఉంటది. వూలీ మ్యామత్ అనే ఏనుగులు, వాటితో పాటు డయర్ వోల్ఫ్, కొన్ని తోడేళ్లు లాంటి జంతువులు, కొన్ని జంతువులు ఎక్కువగా ఉండేవి. ఏ జంతువులైతే బలంగా ఐస్ ఏజ్ ని తట్టుకోగలిగినయో అవి మాత్రమే మిగిలినవి. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నామంటే, లాస్ వేగస్ పక్కనే ఒక ఫాసిల్ బెడ్ అనేది ఉంటది. అంటే ఒక పెద్ద ఓపెన్ ఏరియా, ఎడారిలో ఒక పార్ట్. దాంట్లో ఐస్ ఏజ్ లో ఉన్నప్పుడు ఐస్ ఏజ్ అయిపోతుంది అంటే మెల్లగా కరిగిపోతా నీళ్లలాగా అవుతుంది కదా. ఆ ఐస్ కరిగిపోయి నీళ్లయ్యి ఆ నీళ్లలో ఆడుకొని కొన్ని రోజులు అక్కడ బ్రతికి తర్వాత అక్కడ చనిపోయిన జంతువులు ఫాసిల్స్ అక్కడ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇలా అట్లని చూద్దాం. ఇదిగో ఇటు వెళ్తే లాస్ వేగస్, కరెక్ట్ అరగంట. లాస్ వేగస్ నుంచి ఇంకో 10 నిమిషాలు వెళ్దాం. క్రాంతి ఆల్రెడీ వెయిటింగ్ మన కోసం. అంటే మనం వెళ్ళబోయే ఏరియా పేరు టూలు స్ప్రింగ్స్ ఫాసిల్ బెడ్. అరగంట ఉంటుంది అంతే. ఈరోజు వెదరు 114 ఫారెన్హైట్ ఉంది, అంటే 45 సెల్సియస్. అది యావరేజ్ గా. ఇప్పుడు మనం వెళ్ళబోయే ఏరియాలో మొత్తం ఎడారి కదా, కొన్ని స్పాట్స్ లో ఎక్కువ ఉంటది, దాదాపుగా 120 పైనే ఉంటది, అంటే 50 సెల్సియస్. ఎండాకాలంలో టూరిజం కొంచెం తగ్గిద్ది. వేగాస్ వస్తారు కానీ టూరిజం కొంచెం తగ్గిద్ది ఎంతైనా. నార్త్ లాస్ వేగస్ లో నార్త్ వెళ్ళాలి ఒక అరగంట, ఆ టూలు స్ప్రింగ్స్కి వెళ్ళాలి అంటే. లాస్ వేగస్ ప్రీమియం అవుట్లెట్. ఇక్కడికి మెయిన్ లాస్ వేగస్ అయిపోయింది. ఇది లాస్ వేగస్ నార్త్ సైడ్ ఒక ప్రీమియం అవుట్లెట్స్ ఉంటుంది. సేమ్ వీళ్ళదే సౌత్ సైడ్ ఇంకో ప్రీమియం అవుట్లెట్స్ ఉంటుంది. లాస్ వేగస్ అనేది అంతా కూడా వ్యాలీ చుట్టూ 360 డిగ్రీస్ మౌంటైన్స్ మధ్యలో లాస్ వేగస్ ఉంటుంది. ఎటు పక్కకి వెళ్ళినా కానీ చుట్టూ మౌంటైన్ రేంజ్ ఒకటి కనపడుతూ ఉంటుంది. అక్కడ కనపడుతుందా, దానిని రెడ్ రాక్ మౌంటైన్స్ అంటారు. లాస్ వేగస్ నుంచి కరెక్ట్ అరగంట ఉంటుంది. దానికి కూడా వెళ్దాం ఓ పూట. అది నాకు తెలిసి ఇప్పుడు మనం వెళ్ళబోయే ఏరియాలో మన ఇద్దరం, నేను క్రాంతి తప్ప ఎవరు ఉండరు. ఏమంటావు? ఉంటారంటావా? సరే చూద్దాం. ఎవరు ఉండరు అనేది నేను, సరే చూద్దాం. వేగస్ వచ్చిన 2 రోజుల నుంచి 2-3 వీడియోల్లో కూడా చూసాం మనం, బయట ఎవరు కనపడట్లేదని. పొరపాటును కూడా బయట పిట్టలు కూడా కనపడట్లేదు కనీసం. మనుషుల గురించి పక్కన పెట్టు, అట్లా ఉన్నాయి ఎండలు. సూర్యారావు పైన పైపేసి జ్యూస్ తాగేసేటట్టున్నాడు. ఇక్కడేంది పొలాలు ఉన్నాయి, ఇగో ఇక్కడ పొలాలు ఉన్నాయి. ఫస్ట్ టైం చూస్తున్నా ఇక్కడ. అది ఏంటది? ఓ అది ఆప్రికాట్ అనుకుంటుంది. ఆప్రికాట్. ఇక్కడ పొలాలు చూడటం నేను ఫస్ట్ టైం ఇంత లాస్ వేగస్ ఏరియాలో. తోట ఎవరో పండిస్తున్నారు. ఎండిపోయిన కాలువ పక్కన. అక్కడ చూసారా ఏముందో? మాస్టడాన్, ఒక రకమైన ఏనుగు.
ఫస్ట్ మనము ఆ ఫాసిల్ బెడ్స్కి వెళ్ళబోయే ముందు ఇక్కడ ఒక స్టేట్ పార్క్ ఉంది, ఐస్ ఏజ్ ఫాసిల్స్ని చూపించడానికి ఇక్కడికి వచ్చాం. ఇక్కడున్న ఏరియా అంతా కూడా అదిగో అదంతా ఆ ఫాసిల్ బెడ్, ఐస్ ఏజ్లో ఉన్న జంతువులు చనిపోయిన ఒరిజినల్ ఫాసిల్స్ ఇంకా ఆ గ్రౌండ్లో ఇంకా ఉన్నాయి. ఈ లోపల స్టేట్ పార్క్ లోపలికి వెళ్దాం. ఇక్కడ ఏదో ఎంట్రన్స్ ఫీ రిక్వైర్డ్ అంటున్నారు. స్టేట్ పార్క్లో కూడా మనం తప్ప ఎవరం లేవు. ఓ ఎవరో ఉన్నారులే. అయ్యో అక్కడ బైసన్ ఉంది. అది మేమత్. లోపలికి వెళ్దాం. ఇక్కడ స్టేట్ పార్క్లో ఉన్న ఇప్పుడు చూడబోయే ఫాసిల్స్ అన్నీ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న 4 మైళ్ళ రేడియస్లో దొరికినయే. ఇప్పుడు ఉన్న ఈ టూలు స్ప్రింగ్స్ అనేది 21,000 సంవత్సరాల నాడు ఇదిగో ఇలా ఉండేది. టూలు స్ప్రింగ్స్ అంటే ఏంది? స్ప్రింగ్స్ అంటే వాటర్. ఐస్ ఏజ్ కరుగుతా వాటర్ లాగా అయింది. ఇదిగో ఇక్కడ ఏదో జంతువు ఆడుకుంటున్నారు వీడియోలో. ఓ స్లాత్ అనే రకం. ఇక్కడ చూసారు ఏముందో? సేబర్ టూత్ క్యాట్, ఒక రకమైన బిగ్ క్యాట్. అంతరించిపోయింది, ఇప్పుడు లేదు. సేబర్ టూత్ క్యాట్ అంటారు, అంటే దంతాలు ఉంటాయి ఇక్కడ పళ్ళకి. సేబర్ టూత్లోనే ఒక రకం ఏదో పేరు పెట్టారు, టోనీ అంటే వీడి పేరు. భలే ఉన్నాడు కదా. ఎట్లా ఉన్నాడంటే పులి, సేమ్ పులి సైజు ఉంది. స్కేల్ అర్థం అవటం కోసం మీకోసం. కానీ చాలా స్ట్రాంగ్ యానిమల్. దవడ ఎన్ని గట్టిగా ఉంటాయి. అదిగో దంతాలు ఉన్నాయి చూడు. ఓకే, ఇక్కడ ఎవరో యానిమల్ గాడు ఉన్నాడు. ఈడెవడో ఒంటెలాగా ఉన్నాడు వీడెవడో కానీ. ఒంటె సైజు. ఓ ఇదిగో ఊలీ మేమత్ దంతం. ఇదిగో ఊలీ మేమత్ అంటే ఇలా ఉంటుంది. ఐవరీ అంటే ఏనుగు దంతాలని ఐవరీ అంటారు. ఇప్పుడు ఒకసారి మనం ఫీనిక్స్ వెళ్ళినప్పుడు అక్కడ రేరు మినరల్ కలెక్ట్ చేసే షాప్ ఒకటి ఉంది. అందులో ఈ ఊలీ మేమత్ దంతాలను అమ్ముతున్నారు. అలాస్కాలో అక్కడ ఐస్ కొండల్లో దొరికితే తీసుకొచ్చి రియల్యే ఫేక్ తయారు చేసినవి కాదు, రియల్ ఫాసిల్స్. అక్కడ 2 ఐస్ ఏజ్ ఫాసిల్స్ దొరికితే ఆ 2 దంతాలని కలిపి దాదాపుగా $3 లక్షల అమ్ముతున్నారు. అంటే 3 కోట్లకు పైగానే. కొన్నిటిని పర్మిట్ తీసుకొని వాళ్ళు అమ్ముతారు. ఇక్కడేమో అమ్మకుండా మ్యూజియంలో పెట్టారు. స్టేట్ పార్క్ అంటే గవర్నమెంట్ వాళ్ళది. మీకు అర్థమవటం కోసం చెప్పాలంటే ఇది ఒక 8 అడుగులు ఉంటుంది. 8 అడుగులు ఉంది. టెక్స్చర్ కూడా ఎలా ఉందో చూడు. టెక్స్చర్ ఇగో కొన్ని జంతువుల ఫాసిల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ దొరికినాయే. డైనాసార్స్ ఎందుకు దొరకలేదు చెప్పు? చాలా సింపుల్. ఇది ఐస్ ఏజ్ టైం. ఐస్ ఏజ్కి డైనాసార్లు లేవు. ఇక్కడ దొరికిన లొకేషన్లో ఉన్నాయి అన్నీ కూడా ఐస్ ఏజ్కి సంబంధించినవి. మనం ఇందాక అనుకున్నామా ఒంటెలాగానే ఉందని చెప్పి. ఇదిగో ఒంటెనే, క్యామెల్ అనగా ఒంటె.
సరే ఇన్సైడ్ ఇదేంటి, ఇక్కడ కూడా ఇంకో ఐవరీ ఉంది. ఇది ఇంకో మ్యామొత్తుది, ఇంకొక చిన్న దంతం ముక్క. సరిగ్గా గమనించండి, అది రాయిలాగా ఇంకా మారలేదు, దంతం అంతే ఉంది. అందుకు అలా ఉంటాయి మ్యామూతులు అంటే. ఇక్కడ లోపల ఒక చిన్న రూమ్ లాగా ఉంది, ఇక్కడ చూపిస్తున్నారు, ఇట్లా చూపిస్తున్నారు ఇక్కడ ఎలా తవ్వారు అనేది. ఇక్కడ బయటకు వస్తే కొన్ని ఇట్లా నడుచుకుంటే అట్లా వెళ్ళొచ్చు. ఎక్స్ట్రీమ్ హీట్ ఉంది, జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్నారు, మరీ దూరం వెళ్ళమాకండి అది ఇదని. మనం అక్కడికి వెళ్ళాలి, అక్కడ అది కనపడుతుంది కదా, దాని దగ్గరికి వెళ్దాం. మ్యామత్ ఐస్ ఏజ్లో డయర్ వూల్ఫ్ అని చెప్పి ఒక జంతువు ఉండేది. తోడేలే కానీ చాలా పెద్దగా ఉంటుంది. కొన్ని కంపెనీల వాళ్ళు జెనెటికల్ ఇంజనీరింగ్ తోటి జీన్స్ని ఎడిట్ చేసి ఆ డయర్ వూల్ఫ్ అనే జంతువుని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాము అని చెప్పి న్యూస్ కూడా చదివాను నేను. డయర్ వూల్ఫ్ అంటే చూస్తానికి ఇలా ఉంటుంది, కానీ నేను అవన్నీ నమ్మను. ఒక్కసారి జంతువు అంతరించిపోయింది అంటే జెనెటికల్ ఇంజనీరింగ్ తోటి వాటిని వెనక్కి తీసుకురావటం అనేది అంత ఈజీ కాదు. ఆ జంతువుల్లో ఆ డిఎన్ఏలో ఏమి కుక్కు చేసి ఏమి చేశారో తెలియదు, కానీ నా దృష్టిలో ఒక జంతువు అంతరించిపోయిందంటే అంతరించిపోయినట్టే. డయర్ వూల్ఫ్ ఆ జంతువు యొక్క స్కల్లు సర్ఫేస్ మేబీ టూ హాట్ ఉంది, కానీ బాగానే ఉందిలే. ఫాసిల్ ఇక్కడ దొరికింది, ఇదిగో ఇక్కడ ఆడుకుంటా ఉండేవి, మంచిగా తినుకుంటా ఆడుకుంటా. ఏమైపోయింది, ఐస్ ఏజ్లో చనిపోయినాయి. ఐస్ ఏజ్ అనేది ఎండ్యూరెన్స్ టెస్టింగ్. ఏ జంతువులు అయితే గట్టిగా సర్వైవ్ అవ్వగలిగినాయో ఆ జంతువులు మాత్రమే మిగిలినాయి. ఒక్కొక్కళ్ళకి $3 టికెట్ లోపలికి రావడానికి. అయితే ఐస్ ఏజ్లో జరిగింది ఏంది అంటే ఐస్ అంతా కరిగిపోయి వాటర్ లాగా అయింది. అంటే దాని అర్థమైందో తెలుసా, సముద్రాలు ఇప్పుడు ఉన్నదానికన్నా కానీ 400 అడుగులు కిందకి ఉండేవి. ఐస్ అంతా కరిగిపోయి నీళ్లలాగా మారి సముద్రాలు ఎత్తు పెరిగినాయి. మనకి తెలిసిన లాస్ట్ ఐస్ ఏజ్ 11,000 సంవత్సరాల నాడు అయిపోయింది. 26 లక్షల సంవత్సరాల నాడు స్టార్ట్ అయ్యి 11,000కి అయిపోయింది. ఆ మధ్యలో చాలా పీక్స్లో ఉండేది, అంటే ఇంకా చలి గట్టిగా ఉండేది. ఇంకో రకంగా చెప్పాలి అంటే మనుషులు ఎవాల్వ్ అయ్యేటప్పుడు వూలీ మ్యామత్స్తో పాటు కలిసి ఆ మ్యామత్ అనే పెద్ద పెద్ద ఏనుగుల్ని హంట్ చేసి మనుషులు తిన్నారు కూడా. ఆ మ్యామత్ 14 అడుగుల ఎత్తు, 10 టన్నుల బరువు దాకా ఉంటుంది. అంటే దాదాపుగా ఇప్పుడు మనం చూసే ఏనుగుల కన్నా కానీ డబల్ సైజు. రియల్ లైఫ్ స్కేల్ ఎగ్జాంపుల్ అది. సేమ్ ఏనుగుల లాగానే ఉండే ఇంకో జంతువు ఒకటి ఉంటుంది, దానిని మాస్టడాన్ అంటారు. మాస్టడాన్ ఏనుగులో సగం ఉంటుంది, ఇప్పుడు లేదు, అంతరించిపోయింది. ఇక్కడ కనపడే ఈ మ్యామత్ని కొంతమంది ప్రొఫెషనల్స్ స్టార్ట్ చేసి తర్వాత కొన్ని 100 మంది కొన్ని 1000 గంటల పాటు దాదాపుగా 4 సంవత్సరాల పాటుకు
ఇనుము మెటల్ ముక్కల్ని వాడి 2019లో బర్నింగ్ మ్యాన్ అని ఒక ఫెస్టివల్ అవుతుంది లాస్ వేగస్ ఎడారిలో. ఆ బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్లో డెబ్యూ చేశారంట ఈ వులీ మ్యామత్. లైఫ్ సైజ్ అంటారు. లైఫ్ సైజ్ అంటే రియల్గా ఎలా ఉంటుందో ఆ సైజు. 15 అడుగుల్లో ఎత్తుదాకా ఉండేవి ఆ రోజుల్లో మ్యామత్స్ అనేవి. బ్యూటిఫుల్ యానిమల్స్. ఇదిగో మామూలుగా ఇలా స్టార్ట్ చేశారు, తర్వాత ఇలా చేశారు, తర్వాత మెల్లమెల్లగా అసెంబుల్ చేశారు. ఇది బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ అంటే ఎడారి మధ్యలో అవుతుంది. అందరూ వచ్చి చిల్ అవుతూ ఉంటారు కొన్ని రోజులు. అది ఇప్పుడు ఒక లుక్ వేద్దాం, చూడు ఎలా ఉందో. ఇప్పుడు ఉన్న ఏనుగుల్లో అన్నిట్లో కల్లా పెద్దది ఆఫ్రికన్ ఎలిఫెంట్. దాదాపుగా 7 టన్నుల దాకా పెరిగిద్ది. ఇది చూడు, దాదాపు 10 నుంచి 12 టన్నుల లైఫ్స్ వెయిట్. దగ్గరికి కొడదాం. అంతా మెటల్ ముక్కలు వాడారు. ఇప్పుడు కొన్ని పీసులు ఉంటాయి, వాటిల్నేమో కారు పార్ట్స్ తోటి తయారు చేస్తారు, కానీ ఇది అలా లేదు. ఆ స్ట్రక్చర్ రావటం కోసం మెటల్స్ని బెండ్ చేశారు. సైకిల్ చైన్లు, తోక చూడు. ఓ ఫోన్ వేడెక్కుతుంది రో, వార్నింగ్ వస్తుంది, హీట్ సైన్. ఆ పైన హెడ్ చూడు, స్ట్రక్చర్ బ్యూటిఫుల్. ఇందాక మనం చూసామా దంతం, అదే ఆ లోపల చూసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 10 నిమిషాలు డ్రైవ్ చేసుకుంటా అసలు రియల్గా దొరికిన ఫాసిల్ లొకేషన్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్దాం. అక్కడ మనకి లోపల తవ్వుతూ ఉంటే మనం తవ్వద్దు, కానీ ఎక్స్పోజ్ అయ్యి కనపడిన ఈ జంతువుల అవశేషాలు గనక కనపడితే చూసి వచ్చేద్దాం. బ్రీతు నిప్పులు పీలుస్తున్నట్టుంది ఎండ. ఐ లవ్ ఇట్. మైక్రోవేవ్లో ఉన్నట్టుంది. మన పక్కనే కదా, ఒక 10 నిమిషాలు ఉంటుందా? ఇదంతా అదే యాక్చువల్గా, ఇదంతా అక్కడ కొంచెం డిఫరెంట్ ఉంది. ఇదంతా అదే, కానీ మనం చూడాల్సిన ప్లేస్ ఒకటి ఉంది. అక్కడ ఆర్చెస్ ఉంటాయి, ఇట్లా ఆర్చెస్, అక్కడికి వెళ్దాం. ఇక్కడ చూడు, ఫోన్లు ఎలా కూల్ చేసుకుంటున్నాం మేము ఏసీ వెంట్లకు పెట్టి. ఇప్పుడే వచ్చాం. ఇదంతా అదే, బండి ఎక్కడన్నా పార్క్ చేసుకొని ఆ లోపలికి వెళ్దాం. ఇక్కడ చూడు, డోనట్లు ఎట్లా కొట్టారు చూడు రోడ్ల మీద. ఇది ఫాసిల్ బెడ్ అంతా. ఇది ఇక్కడెక్కడన్నా పార్క్ చేసేసి లోపలికి వెళ్దాం. ఒక్క కారు ఉంది. ఎండగా ఉండటం డేంజర్ కాదు, ఎండలో సరిగ్గా హైడ్రేట్ అవ్వకపోవటం అసలు డేంజర్. కనీసం ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బాగా ఎండగా ఉన్నా కానీ గాలి ఉంది. గాలి ఉండేసరికి కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చామా, ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నారు, నో డంపింగ్, నో షూటింగ్, నో ఆఫ్ రోడింగ్ అని చెప్పి. డంపింగ్ అంటే చెత్తమారేడు, ఇటువంటి ఏ చేయొద్దని చెప్తున్నారు. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ బండి పార్క్ చేసుకొని ఈ లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. జనరల్గా ఇంత ఎండగా ఉన్నప్పుడు ఇక్కడికి రమ్మని ఎవరిని నేను సజెస్ట్ చేయను. రావాలనుకుంటే రండి, మీ ఇష్టం అది. వెళ్దాం. ఇదిగో మనం వచ్చిన దాన్ని డిరాంగో లూప్ ట్రైల్ అంటారు. ఇదంతా అదే, మనం ఇక్కడున్నాం. ఈ లోపలికి వెళ్దాం. ఇదిగో ఇలా ఉండేది ఈ ఏరియా అంతా కూడా
అలా ఉండేది ఆ రోజుల్లో ఐస్ ఏజ్లో. నేషనల్ మాన్యుమెంట్ అంటే గవర్నమెంట్ వల్ల ప్రొటెక్టెడ్ ఏరియా. అదిగో ఆర్చెస్ అంటే కొన్ని హోల్స్ లాగా ఉంటాయి, అదిగో అక్కడ ఉంది చూడు, అక్కడికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు మనం. నేషనల్ పార్క్ సర్వీసెస్ బౌండరీ. ఇట్లా వెళ్దామా? ఓకే. ఇక్కడ నడుచుకుంటూ వస్తుంటాం కదా, సడన్గా కింద చూడు చెప్పులు లేకుండా, మెత్తటి చెప్పులు వేసుకొని వస్తే ఇగో ఇక్కడ చూడు ఏముందో. ఇది దిగిందంటే సత్యమే. ఏంటది? బుల్లెట్ షెల్స్, ఏకే 5.56. ఇది చూడు కింద ఎన్ని ఉన్నాయో చూడు, ఇవన్నీ అయ్యే. ఓ షార్ట్ గన్, 12 గేజ్ షార్ట్ గన్. అదిగో ఇక్కడ ఇంకోటి ఉంది, ఎంత వేడిగా ఉంది చూడు ఇది. బుల్లెట్లు ఉన్నాయి, చాలానే ఉన్నాయి బుల్లెట్లు. ఓ 22 LR ఇది. ఇదిగో ఇక్కడ ఇంకోటి ఉంది, 22 LR కూడా ఉంది. దొరికిందా? ఓకే. ఇది 223 AR-15 రౌండ్. ఇది 12 గేజ్ పంప్ యాక్షన్, 12 గేజ్ రౌండ్ షార్ట్ గన్. ఇదేమో 9mm హ్యాండ్ గన్ బుల్లెట్. ఇది 22 LR. ఇదేంది ఇంత వెరైటీగా ఉంది? ఇదేందో నాకు తెలియదు. 45 కాదు, 45 ఇంకా లా ఉంటుంది. ఇదేంది? 9mm. ఇది 9mm. ఇక్కడ కనపడుతున్నాయా? అక్కడ కనపడే ఒక్కొక్క లేయర్ కూడా ఒక్కొక్క ఏజ్కి సంబంధించినవి ఉంటాయి లోపల. గాజు మేకలు ఉన్నాయి చూసుకోండి. జనరల్గా ఇది ఒక్కొక్క లేయరు ఒక్కొక్క ఏజ్కి సంబంధించి ఉంటుంది. ఒక 100 సంవత్సరాలకు ఒక లేయరు, ఇంకో 100 సంవత్సరాలకు ఇంకో లేయరు, అలా ఉంటుంది. ఇక్కడ నీడగా ఉంది లోపల, అంటే చల్లగా ఉంటాయి. ఫాలో ఎంత చల్లగా ఉంది అసలు లోపల. ఈ పైన చూడు, లోపలికి రా. స్టోన్ చూడు ఎలా ఉందో, చుట్టూ రాయి. వీటిల్లో నుంచి ఆ ఫాసిల్స్ అన్ని తీసింది. పైన
నుంచి చూడు రాలేటట్టు ఉన్నాయి. ఓ రాలుతుంది. ఇప్పుడే ఒక ఉడత, ఇంతలా ఉడత ఒకటి వారిపోయింది మనల్ని చూసి. చూడమా శాండ్ స్టోన్ కాలట్లేదా? కాలుతుంది, బాగా కాలుతుంది. ఏమైనా ఫాసిల్స్ కనపడ్డాయా? ఏమి లేవు మామ. ట్రైన్ ఫాలో. ఇలా ఉంటాయి ఫాసిల్ ల్యాండ్స్ అంటే. ఇక్కడ ఈ రాళ్ళు కనపడుతున్నాయా? ఈ రాళ్లల్లో మీకు ఇక్కడ కనపడే వాటిల్లో సగం కూడా జంతువుల ఎముకలే. ఇదిగో ఇది కూడా ఏదో ఫాసిల్. ఇప్పుడు ఉన్న ఈ ఫాసిల్ బెడ్ ఏరియాలో నేను క్రాంతి తప్ప ఎవరు లేవు. చుట్టూ అదిగో అక్కడేమో కమ్యూనిటీలు ఉన్నాయి, అంటే అవతల పక్క అక్కడ వరకు ఒక రకంగా సిటీ, ఇటు నుంచి అంతా కూడా మొత్తం ఎడారి. ఇక్కడికి పొరపాటును కూడా ఎవరు రాలేరు. ఇక్కడ ఒక జూమ్ షాట్ వేద్దాం చూడు. ఫోన్ అయితే వస్తుంది. హై క్వాలిటీ ఫుటేజ్లు తీయలేక ఈ వేడికి. ఎన్ని ఫాసిల్స్ ఉన్నాయో ఇంకా వీటిల్లో. ఇక్కడ లేయర్లు కనపడుతున్నాయా? ఈ లేయర్లో ఇంకా ఎన్నెన్ని ఫాసిల్స్ ఉన్నాయో వీటిల్లో. ఇప్పుడు ఫాసిల్స్ని స్టడీ చేయడాన్ని పేలియంథాలజీ అంటారు. పేలియంథాలజీ వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి ఇంకా మనకి కనపడని ఎన్నో కనపడుతూ ఉంటాయి. మనకు తెలిసిన కొంచెం సబ్జెక్ట్కే మనకి ఇక్కడ చూడు అంతా మట్టి అంతా కూడా జస్ట్ ఇట్లా కలిసి రాలిపోతుంది. వీటిల్లో ఇంకా ఎన్నెన్ని ఫాసిల్స్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో. ఇందాక చూసిన ఊలి మేమతులు, ఎన్నెన్నో జంతువులు, డైర్ వోల్ఫ్లు, 100 మీటర్ల వరకు లోపలికి అంతా కూడా మొత్తం ఫాసిల్స్ ఉన్నాయి. ఇదేదో జంతువు ఎముక అయి ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ లేయర్లు ఎలా ఉంది చూడేదో. ఓ ఇది ఎముకే ఇరిగింది. పైన కనుక ఎవరైనా ఎక్కారంటే, ఆ పైన ఎవరైనా 2-3 భారీ మనుషులు ఎక్కారంటే ఇదంతా రాలి కింద పడుతుంది. దీని మీద చూడు ఏదో జంతువుల స్కిన్ ప్రింట్లు మిగిలిపోయినాయి. ఆమ్లెట్ అవుతుంది చేతు. మామయ్య చూడు, ఆమె చూసావా? స్కిన్ ఇంప్రెషన్స్ ఉన్నాయి. ఈలోపు కారు కూల్ అవుతుంది. ఇంజన్ ఆన్ చేసి ఇది కాస్త
నీడలో నిలబడదాం. నా బాడీ టెంపరేచరు 107 ఉంది. రిమూవ్ అదిగో 106.8 అయింది. ఇంకా కాసేపు ఇక్కడ ఉన్నామంటే దెబ్బకి చచ్చిపోతాం. ఎమర్జెన్సీగా వాటర్ తాగాలి ఫస్ట్. ఫారెన్ హీటు సెల్సియస్ అనుకునేవారు. 106 అంటే దాదాపుగా 36 సెల్సియస్. బాగా కాలే రేడియేటర్లు అయిపోయినాయి బాడీలో. ఎండని ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు. బయటకు వెళ్ళి ఒక్కొక్కసారి మనకి ఏమైపోయిందంటే బాడీ వేడెక్కటం మొదలు పెడితే మెల్లమెల్లగా ఒక్కొక్క పార్ట్ షట్ డౌన్ అవ్వటం మొదలైపోయింది. బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోయి దూరంగా ఏది కనపడినా కానీ నీళ్లకు మళ్ళీనే కనపడతాయి. పరిగెత్తుతా డమాలను కింద పడిపోయి చచ్చిపోతారు. ఇప్పుడే వచ్చాం ఇంటికి. టెంపరేచర్ చూడు ఎంత ఉందో. బాడీ టెంపరేచరు 101.0 ఉంది. అక్కడ 107 ఉంది. మెల్లిమెల్లిగా దిగుతుంది. ఇప్పుడే కూల్ వాటర్ కొట్టి కారులో కూర్చొని అరగంట డ్రైవ్ కొట్టేసరికి. మామూలుగా 100 డిగ్రీలు దాటింది అంటే బాడీ ఫారెన్ హైట్లో జ్వరం వచ్చింది అని లెక్క. 107 వెళ్ళి ఇంకా అంతే ఉంటే బాడీ లోపల ఉడికిపోయింది ఇన్స్టెంట్గా. వాటర్ కానీ లేకపోతే కూలెంట్ లోపల పడకపోతే. సరే, అది ఐసేజ్ యానిమల్స్. ఐసేజ్ చిన్న స్టోరీ. మనము ఐసేజ్ని కూడా తట్టుకున్నాము. చాలామంది అనుకుంటూ ఉంటారు మన మైండ్ మనం అనుకున్న దానికన్నా మనం చాలా స్ట్రాంగు, మనము వీకు అని చెప్పి లోపల ఒక బ్రెయిన్లో ఒక లాక్ పెట్టుకున్నాము అంటే మనం వీక్గానే ఉంటాం. మనం అనుకున్న దానికన్నా చాలా స్ట్రాంగు. అది కానివ్వండి. మరి మళ్ళీ కలుద్దాం త్వరలో. ఇక్కడ ఆమ్లెట్ వేయచ్చు, ఇక్కడ దోశ వేయచ్చు.